Hi friends, welcome to Marti Electronic Projects. సో నేను ప్రీవియస్ వీడియోస్లో NPN ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసి లాజిక్ గేట్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. సో నేను ఈ వీడియోలో NPN ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసి హాఫ్ యాడర్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు హాఫ్ యాడర్ గురించి తెలుసుకుందాం. సో ఇది హాఫ్ యాడర్ బ్లాక్ డయాగ్రామ్. సో ఇక్కడ నుంచి మనం 2 ఇన్పుట్స్ని ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడ నుంచి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇది లాజిక్ డయాగ్రామ్ అనమాట, హాఫ్ యాడర్ లాజిక్ డయాగ్రాము. సో ఈ లాజిక్ డయాగ్రామ్ని మనం ఈ బులియన్ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేసి మనం ఈ లాజిక్ డయాగ్రామ్ అనేది డిజైన్ చేసాము. సో ఈ బులియన్ ఎక్స్ప్రెషన్స్ హాఫ్ యాడర్ ట్రూత్ టేబుల్ నుంచి ఫామ్ చేసాము ఈ బులియన్ ఎక్స్ప్రెషన్స్ని. సో హాఫ్ యాడర్ని యూజ్ చేసి మనం సింగిల్ బిట్ నెంబర్స్ని యాడ్ చేయొచ్చు. సో 0 అనేది ఒక సింగిల్ బిట్, అలానే 1 అనేది ఒక సింగిల్ బిట్. సో ఇలా 0 అండ్ 1ని యాడ్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందో ఇక్కడ యాడ్ చేసినప్పుడు సమ్ ఎంత వస్తుందో మనకి సమ్లో చూపిస్తుంది. సో ఒకవేళ యాడ్ చేసినప్పుడు మనకి క్యారీ వస్తే ఇక్కడ మనకి క్యారీలో చూపిస్తుంది. సో ఇదనమాట హాఫ్ యాడరు. సో ఇది సర్క్యూట్ డయాగ్రాము. సో సర్క్యూట్ డయాగ్రామ్లో నేను NPN ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేశాను. సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ డిజైన్ చేయడానికి మనకి 6 NPN ట్రాన్సిస్టర్స్ కావాలి, అలానే 9 రెసిస్టర్స్ కావాలి. సో నేను ఇక్కడ 100 ohm రెసిస్టర్స్ని యూజ్ చేస్తున్నాను. సో అలానే ఇన్పుట్ని ప్రొవైడ్ చేయడానికి మనకి 2 పుష్ బటన్స్ కావాలి, అలానే అవుట్పుట్ని డిస్ప్లే చేయడానికి మనకి 2 LEDs కావాలి. సో ఈ సర్క్యూట్ని బ్రెడ్ బోర్డ్లో కనెక్షన్ ఇచ్చి, సో ఈ ట్రూత్ టేబుల్లో ఉన్న ఇన్పుట్స్ ఇచ్చి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాము. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని బ్రెడ్ బోర్డ్లో ఎలా కనెక్షన్ ఇవ్వాలో చూపిస్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఇది బ్రెడ్ బోర్డ్ అనమాట. సో ఇవి NPN ట్రాన్సిస్టర్స్. సో వీటిని BJT అంటారు. సో ఇక్కడ మనకి 3 టెర్మినల్స్ ఉంటాయి. ఫస్ట్ది కలెక్టర్, మధ్యలోది బేస్ టెర్మినల్, అలానే మూడోది ఎమిటర్ టెర్మినల్. సో వీటిని బ్రెడ్ బోర్డ్లో కనెక్షన్ ఇస్తున్నాను. సో నేను ఇక్కడ చూపించినట్టు కనెక్షన్ ఇచ్చాను బ్రెడ్ బోర్డ్లో. సో నెక్స్ట్ కలెక్టర్ నుంచి VCCకి 100 ohm రెసిస్టర్ని కనెక్ట్ చేయాలి. ఎమిటర్ని గ్రౌండ్ కనెక్ట్ చేయాలి. సో బేస్ టెర్మినల్స్కి 100 ohm రెసిస్టర్ని కనెక్ట్ చేయాలి. సో మనం ఎంతవరకు కంప్లీట్ చేసాము కనెక్షన్. సో ఈ కనెక్షన్ అనేది మనం ఇప్పుడు కంప్లీట్ చేయాలి.
సో కలెక్టర్ టు కలెక్టర్ టెర్మినల్కి కనెక్షన్ ఇవ్వాలి. అలానే ఎమిటర్ టు ఎమిటర్ టెర్మినల్ కనెక్షన్ ఇవ్వాలి. కలెక్టర్ టెర్మినల్ని ఇక్కడ T1 ట్రాన్సిస్టర్ కలెక్టర్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి. సో కనెక్షన్ ఇచ్చాను. సో అలానే ఎమిటర్ టెర్మినల్ని ఎల్ఈడికి కనెక్ట్ చేయాలి. సో ఇది సమ్ అవుట్పుట్ అన్నమాట. సో ఇంతవరకు కనెక్షన్ ఇచ్చాము. సో ఇది మనం కనెక్షన్ ఇవ్వాలి. సో ఇంతవరకు కనెక్షన్ ఇచ్చాము. సో కలెక్టర్ని VCCకి కనెక్ట్ చేయాలి. ఎమిటర్ని 100 ohm రెసిస్టర్ని యూజ్ చేసి గ్రౌండ్కి కనెక్ట్ చేయాలి. సో మనం ఈ ఎల్ఈడిని ఈ రెసిస్టర్ కనెక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ నుంచి మనకి క్యారీ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఈ బేస్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తున్నాను ఈ రెసిస్టర్స్ని. సో ఈ బేస్ టెర్మినల్ రెసిస్టర్స్ అన్నమాట ఇవి, ఈ రెండు. అలానే ఇది కూడా. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ
సో ఇంతవరకు కనెక్షన్ అయితే ఇచ్చేసాము. సో ఇప్పుడు ఇన్పుట్స్ని ప్రొవైడ్ చేయడానికి పుష్ బటన్స్ని మనం ఇక్కడ టెర్మినల్స్కి కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ నుంచి సమ్ అవుట్పుట్ వస్తుంది, ఇక్కడ నుంచి క్యారీ అవుట్పుట్ వస్తుంది. సో పుష్ బటన్స్ని VCCకి కనెక్ట్ చేయాలి. సో పుష్ బటన్స్ని కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు అవుట్పుట్ని ప్రొవైడ్ చేసామా లేదా అనేది తెలుసుకోవడానికి మనం ఈ పుష్ బటన్స్ని ప్రెస్ చేసినప్పుడు LED వెలిగేలా చేద్దాం. సో 2 LEDస్కి నేను 57 ohms రెసిస్టర్ని కనెక్ట్ చేస్తున్నాను గ్రౌండ్కి. సో ఫ్రెండ్స్, మనం హాఫ్ యాడర్ సర్క్యూట్ని అయితే క్రియేట్ చేసాం, రెడ్ బోర్డ్లో కనెక్ట్ చేసాము. సో ఈ 2 LEDs ఏంటంటే మనం పుష్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు ఇన్పుట్ని ప్రొవైడ్ చేసామా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ 2 LEDస్ని నేను యూజ్ చేశాను. సో ఇక్కడ నుంచి సమ్ అవుట్పుట్ వస్తుంది, అలానే ఇక్కడ నుంచి క్యారీ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఈ ట్రూత్ టేబుల్లో ప్రొవైడ్ చేసిన ఇన్పుట్స్ని ప్రొవైడ్ చేసి ఈ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుందా రావట్లేదా అనేది మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ ఉన్న సర్క్యూట్ డయాగ్రామ్లో ఉన్నట్టు ఇక్కడ సర్క్యూట్లో చూపించినట్టు నేను ఇక్కడ బ్రెడ్ బోర్డ్లో అనేది కనెక్షన్ ఇచ్చాను. సో నెక్స్ట్ మనం పవర్ సప్లైని ప్రొవైడ్ చేసి ఈ ట్రూత్ టేబుల్లో ఉన్న ఇన్పుట్స్ని ప్రొవైడ్ చేసి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుందో రావట్లేదో అనేది చెక్ చేద్దాం. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు హాఫ్ యాడర్ అవుట్పుట్ని చూద్దాం. సో ఇందాక మనం హాఫ్ యాడర్ని బ్రెడ్ బోర్డ్లో సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించినట్టు బ్రెడ్ బోర్డ్లో కనెక్షన్ ఇచ్చాం. సో ఇది హాఫ్ యాడర్ అనమాట. మనం NPN ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసి హాఫ్ యాడర్ని క్రియేట్ చేసాము. సో ఇప్పుడు ఈ ట్రూత్ టేబుల్లో ఉన్న ఇన్పుట్స్ని ప్రొవైడ్ చేసి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుందో రావట్లేదా అనేది చూద్దాం. సో ఇప్పుడు మనం బ్రెడ్ బోర్డ్కి పవర్ సప్లైని ప్రొవైడ్ చేద్దాం. సో పవర్ సప్లైని ప్రొవైడ్ చేసే ముందు మనం ఈ LEDs ఏంటో తెలుసుకుందాం. సో ఇక్కడ నుంచి మనం ఇన్పుట్ ఏని ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడ నుంచి మనం ఇన్పుట్ ఏని ప్రొవైడ్ చేస్తాం, అలానే ఇక్కడ నుంచి మనం ఇన్పుట్ బిని ప్రొవైడ్ చేస్తాం ఈ పుష్ బటన్ యూజ్ చేసి. సో ఇక్కడ నుంచి మనకి క్యారీ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి సమ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ 3.7 volts బ్యాటరీని యూజ్ చేసి మనం పవర్ని ప్రొవైడ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పవర్ సప్లైని కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు ఈ ట్రూత్ టేబుల్లో ఉన్న ఇన్పుట్ ప్రొవైడ్ చేసే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుందేమో చూద్దాం. సో ఫస్ట్ మనం ఏ ఇన్పుట్ ప్రొవైడ్ చేయలేదు. సో 0 0 A0 B0. సో 2 ఇన్పుట్స్ 0 అయితే మనకి
సమ్ అనేది 0 వచ్చింది, క్యారీ అనేది 0 వచ్చింది. సో ఇప్పుడు ఇన్పుట్ A0, సో A0 అలానే B1ని ప్రొవైడ్ చేద్దాం. సో A0 B1, సో A0 B1ని ప్రొవైడ్ చేసినట్టయితే సమ్ అనేది 1 వచ్చింది, అలానే క్యారీ అనేది, సో క్యారీ అనేది 0 వచ్చింది. సో నెక్స్ట్ A1 ప్రొవైడ్ చేద్దాం, B0 ప్రొవైడ్ చేద్దాం. సో B అనేది 0, A అనేది 1. సో A1 B0 ప్రొవైడ్ చేసినట్టయితే సమ్ అనేది 1 వచ్చింది, అలానే క్యారీ అనేది 0 వచ్చింది. సో ఇప్పుడు AB ఇన్పుట్స్ 1ని ప్రొవైడ్ చేద్దాం. సో A ఇన్పుట్ 1, B ఇన్పుట్ 1. సో A ఇన్పుట్ 1, B ఇన్పుట్ 1ని ప్రొవైడ్ చేస్తే క్యారీ అనేది 1 వచ్చింది. సో ఇక్కడ నుంచి చూద్దాం. సో A ఇన్పుట్ 1, B ఇన్పుట్ 1. సో క్యారీ అనేది 1 వచ్చింది, సమ్ అనేది 0 వచ్చింది. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఫుల్ యాడర్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.